తెలుసు కదా, రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మరియు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి తీవ్రమైన గొడవ జరుగుతుంది. ఈ గొడవ కారణం మనందరికీ తెలుసు. గతంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కాదని చెప్పేసి తన ఫ్రెండ్ శిల్పారవికి మద్దతు ఇవ్వడం ద్వారా, వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ద్వారా ఒక రకంగా ఈ గొడవ అనేది స్టార్ట్ అయితే అప్పటి నుంచి ఈ గొడవకు అనేది ఆజ్యం పోసారనమాట. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవేంటి అంటే, కొంతమంది హీరోలు అడవుల్ని రక్షించాల్సిన పాత్రలు వేయాల్సింది పోయి కొంతమంది అడవుల్ని స్మగ్లింగ్ చేసే పాత్రలు వేస్తున్నారు అన్నట్లుగా ఆయన అల్లు అర్జున్ని ఉద్దేశించి మాట్లాడారు. అయితే అల్లు అర్జున్కి ఈ యొక్క మాటలకు కౌంటర్గా ఆయన కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అవేంటి అంటే, మనం నమ్ముకున్న వాళ్ళకి మనం అండగా ఉండాలి. అలా అండగా ఉండకపోతే అది స్నేహానికైనా ఏ బంధానికైనా దానికి వాల్యూ ఉండదు. ఒకళ్ళ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ యొక్క బంధానికి మనం అది చూపెట్టాలి. అది చూపెట్టకపోతే దానికి వాల్యూ ఉండదు. అందులో భాగంగా తన ఫ్రెండ్ శిల్పారవికి మద్దతు ఇచ్చా అన్నట్లుగా మాట్లాడిండు. అయితే రీసెంట్గా ఈ యొక్క గొడవ అనేది ఫ్యాన్స్ మధ్య నడుస్తూ ఉండగా ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యారు. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి. ఏంటంటే, అల్లు అర్జున్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అలాగే చిరంజీవి లేకపోతే అల్లు అర్జున్ అసలు ఎక్కడున్నాడు, అల్లు అర్జున్ని ఎవరు డేగుతారు, అల్లు అర్జున్ ఒక రకంగా వీళ్ళ నీడలో పెరిగి ఇప్పుడు వీళ్ళకి వెనుపోటు పొడుస్తుండు, అల్లు అర్జున్ ఏమైనా పుడింగా అన్నట్లుగా మాట్లాడారు. అయితే దీని మీద మనం చెప్పాల్సింది నా అభిప్రాయం ఏంటి అంటే, ఇప్పటి వరకు అది ఒక ఫ్యామిలీ ఇష్యూగా ఫ్యాన్స్ వారిగా మధ్య ఉంది. ఇలాంటి సందర్భంలో ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యి అల్లు అర్జున్ మీద కౌంటర్లు ఇవ్వడం అనేది మంచి పరిణామం కాదు కదా. ఎందుకంటే ఎమ్మెల్యేలు వాళ్ళ బాధ్యత ఏంటంటే వాళ్ళ యొక్క నియోజకవర్గంలో వాళ్ళ పనులు చేసుకోవాలి, వాళ్ళ ప్రజలకి మంచిగా వాళ్ళు ఇవ్వాలన్నమాట. ఆ యొక్క గవర్నెన్స్ అనేది వాళ్ళు ఇవ్వాలి. కాకపోతే ఈ యొక్క కామెంట్స్తో ఇన్వాల్వ్ అయ్యి టైంపాస్ చేయడం అనేది మంచి పని కాదు. అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్కి మధ్య ఇష్యూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా ఈ ఇష్యూ మీద చక్కదించుకొని మళ్ళీగా మంచిగా మాట్లాడుకుంటారు. కాకపోతే ఇలాంటి సందర్భంలో ఈ యొక్క ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా గొడవలు దాన్ని పెద్ద చేయడం అనేది మంచి పరిణామం కాదనేది నా అభిప్రాయం. దీని మీద మీ అభిప్రాయం?